చేత నింపి నీ అభిషేకమునిచ్చి ప్రభువా నన్ను నిలవబెట్టినందుకు నీకు వందనాలు. నీ సిలువ చాటు నన్ను మరుగు చేసుకుని బోధిస్తున్నటువంటి మాటలు నావి కాదు నాయనా, నీవే నాయన నా నోటి ముఖాంతరములో నుంచి నువ్వు మాట్లాడి నీ ప్రజలకి ఏది అవసరమో, నీ ప్రజలు ఏది దాన్ని గ్రహించాలో, ఎలా గ్రహించాలో తండ్రి అది నా నుండి ప్రభువా మీరు తండ్రి యుక్తిగా జ్ఞానముగా వారికి తెలియచెప్పుటకు నీ కృప చూపమని నీ బిడ్డలను కొన్ని సిద్ధపరిచి అది ఇని గ్రహించి అయ్యా వాక్యానుసారంగా నడుచుకునే కృప చూపమని మా రక్షకుడు విమోచకుడైన యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియ సహోదరులారా, సహోదరి, చిన్న బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. దేవుని చేత ఆశీర్వదించబడితే ఒకలాగుంటుంది, దేవుని చేత విభేదించబడితే మరోలాగుంటుంది. ఇశ్రాయేలు ప్రజలను యాకోబు యాషావు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అయితే దేవుడు యాషావుని ఎందుకు మొదటి నుంచి కూడా జ్ఞాపకం చేసుకోలేదు. తన తల్లి ద్వారా యాకోబుని జ్ఞాపకం చేసుకుని యాకోబుని స్థిరపరిచి యాకోబుని తన మేనమామ దగ్గరికి తీసుకుని వెళ్ళి యాకోబుని ఆ యొక్క తన మేనమామ లాబాను ఉండేటువంటి దేశానికి పంపించి ఆశీర్వదించి దీవించి అభివృద్ధి కలిగించి దేవుడు ఏం చేశాడు, బహుగా దీవించినటువంటి వ్యక్తిగా యాకోబు ఉన్నాడు. అయితే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడంటే నీలో నుంచి వచ్చినటువంటి ఈ ప్రజలు 400 సంవత్సరాలు బానిసత్వంలోనికి నేను పంపిస్తానని అలనాడే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసినటువంటి దేనిని కూడా నిరర్థకముగా పోనివ్వడు. ఆయన మాట సెలవిచ్చాడంటే ఆ మాట ఏదో ఒక రోజు నెరవేరాల్సిందే కానీ ఎక్కడ కూడా అది వ్యర్థంగా పోనివ్వడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను దీవించాడు, ఆశీర్వదించాడు. అయితే ఈ దీవెనతో పాటుగా దేవుడు ఏం చెప్పాడు, వీరిని బానిసత్వములోనికి పంపిస్తాననే మాటను కూడా జ్ఞాపకం చేసుకుని ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసత్వం చేయించాడు. ఈ బానిసత్వం బతుకులో నుంచి బయటకు వస్తున్నప్పుడు మోషేని ఏర్పాటు చేసుకుని మోషే ద్వారా ఆ యొక్క ప్రజలను నాయకత్వంలో నడిపిస్తూ వస్తూ ఉన్న సమయంలో ఒకానొక దినాన వారు బయలుదేరి వస్తూ ఉన్నారు. బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఒక్కొక్క దేశాన్ని వారు స్వతంత్రించుకుంటూ వస్తూ వారు ఏం చేయాలనుకుంటున్నారంటే దేవుడు ఆ యొక్క ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు, దేవుడు ఐగుప్తు ప్రదేశంలో నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఏ దేశం? అందరూ చెప్పండి, అందరూ పలకండి. కానాను. కానాను అంటే అర్థం ఏంటి? పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. శ్రేష్టమైన దేశాన్ని దేవుడు ఇజ్రాయేలు ప్రజల కోసం సిద్ధపరిచి దానిలోనికి నడిపిస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రజలను ఆశీర్వదించాడు, దేవుడు ఆ ప్రజలను దీవించాడు. దేవుడు వారి మొరలు ఆలకించి వారి శ్రమంలో నుంచి బయటికి తీసి మోషేని ముందుంచి నాయకత్వం నడిపిస్తూ మోషే ద్వారా తీసుకుని వస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నా ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశమైనటువంటి కానానులోనికి, ఆశీర్వదించబడిన దేశంలోనికి నా ప్రజలని నడిపిస్తున్నానని దేవుడు పైనుండి సంతోషంగా పగలు, చెప్పండి, పగలు ఎండైనను రాత్రి ఎన్నెల దెబ్బైన తగలకుండా ఆ ప్రజలు నడిపిస్తూ ఉన్నారు. కానీ ఆ ఇజ్రాయేలీలు మోషే నాయకత్వం కింద వస్తూ ఉన్నారు. ఒక్కొక్క దేశాన్ని జయించుకుంటూ ఒక్కొక్క ప్రాంతాన్ని వారి స్వాధీనపరుచుకుంటూ వస్తున్నప్పుడు మధ్యలోకి వచ్చేలాక అమాలీకీల దేశము అని ఇప్పుడు మనం గమనించినట్లయితే వారు మార్కాపురంలో బయలుదేరి ఇలా వస్తూ ఉన్నప్పుడు అక్కడ మధ్యలో ఆ పక్కన ఉన్నటువంటి ప్రతి ఊరిని ఇలా జయించుకుంటూ పొదిలొచ్చారు. పొదిలి జయించుకుంటూ వల్లాయిపాలెం అనే ప్రాంతము, ఈ ప్రాంతం వచ్చేలకే అమేలేకీయులు అనేటువంటి పట్టణం ఉంది. ఈ అమేలేకీయుల పట్టణంలో
దేశం దాటి నువ్వు వెళ్ళటానికి లేదు, మా దేశాన్ని దాటి నువ్వు ఒక్క అడుగు కూడా నేను వేయలేనని చెప్పేసి అమాలేకీయులు ఏం చేశారు? రాత్రి మీకు చెప్పా, మోషే నిలవబడి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆయన చేతులు పైన చెప్పి ఏమైంది? యుద్ధంలో ఇజ్రాయేల్ గెలిచారు. ఎప్పుడైతే ఆయన చేయి కింద పడిందో అప్పుడు ఇజ్రాయేలు ఓటమి వచ్చింది. అంటే నాయకుడు, సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేశానికి క్షేమం వస్తుంది, ఆ ప్రజలకి విజయం వస్తుంది, ఆ ప్రజలకి జయము సమకూరుస్తున్నప్పుడు ఈ యొక్క సర్ప సంతానముగా ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రజలు దేవుని ప్రజల మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు. ఇప్పుడు మనం ఆ యుద్ధం గురించి కాదు కానీ వారి యొక్క స్వభావం గురించి చెప్పుకుందాం. వీళ్ళు ఎవరంట? చూడండి 3వ అధ్యాయము. కాబట్టి నీవు పోయి 15:3 నీవు పోయి కనికరింపక అమలేకీయులను హతము చేయము, పురుషులనేమి స్త్రీలనేమి. చూడండి, ఎక్కడను దయ చూపొద్దు, పురుషులనేమి స్త్రీలనేమి. అయ్యో వారు స్త్రీల కదా అని నువ్వు కనికరించొద్దు. ఎందుకంటే అమాలేకులు ఇజ్రాయేలు ప్రజలు కానానుకు వస్తున్నప్పుడు దేవుని ప్రజలకు అడ్డం వచ్చి యుద్ధం చేసినటువంటి ప్రజలుగా ఉన్నారు కాబట్టి నువ్వు కనికరించొద్దు. చూడండి ఏం చెప్తున్నాడు ఆయన. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకును హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి, చూడండి బాలులనేమి పసి పిల్లలను కూడా వదలద్దు, ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి. చూడండి ఏ ఒక్కరిని చిన్న బిడ్డలు కూడా సహించట్లేదు. ఎందుకంటే ఆ వంశంలో పుట్టినటువంటి చిన్న బిడ్డ కూడా పాపే. ప్రజలకు అడ్డం వచ్చారు, దేవుని ప్రజలకు అడ్డం వచ్చారు. కాబట్టి తన తల్లిదండ్రులు చేసిన దాన్ని బట్టి చిన్న బిడ్డలు కదా తన ఇంట ఉన్నటువంటి గాడిదని కానీ గుర్రాన్ని కానీ దేనిని కూడా మీరు క్షమించకుండా దాన్ని ఏం చేయమంటున్నాడు దేవుడు? హతము చేయమంటున్నాడు. అందుకే ఈరోజు మనం అమేలీకులుగా ఉండకుండా ఈరోజు మనము ఇజ్రాయేల్ ప్రజలుగా మార్పు చెందాలంటే మనలో ఉన్నటువంటి పసి పాపాలైనా, గాడిద వంటి పాపాలైనా, లేదా గుర్రాల వంటి పాపాలైనా, ఈ అమాలేకుల్లో ఏదైతే ఉందో అట్టి స్వభావం ఏదైనా ఈ క్షణాన ప్రభు మనను వదిలేయమని చెప్తున్నాడు. హల్లెలూయా. అమలేకీయులు ఎవరంటే ఇప్పుడు రండి చూద్దాం. ఆదికాండం 36వ అధ్యాయం 12వ వచనం చదవండి. అమలేకీయులు ఎవరు? 36:12 త్వరగా ఆమె ఎలీఫజుకు అమలేకీయును కనెను. ఇంకా ఎవరు చూడాలి? వీరు యాషావు భార్య అయిన, చూడండి ఎవరంటే ఈ సంతానము వచ్చేసింది బయటికి. ఎవరు ఈ సంతానం? ఏషావు సంతానం. అంటే ఆశీర్వాదమైన సంతానము, దేవుని చేత విసర్జించబడిన సంతానము, దేవుని చేత ఇష్టము లేని సంతానము, సమస్తాన్ని కోల్పోయినటువంటి సంతానమైనటువంటి ప్రజలు ఎవరంటే వీళ్ళు అమలేకీయులు. ప్రియ సహోదరులరా, మన జీవితాల్లో కూడా ఇజ్రాయేలులాగా ఉన్నటువంటి మన జీవితాల్లో ఇంకా అమలేకీయుల స్వభావము, అమలేకీయులకు ఉన్నటువంటి గుణము ఇంకా ఎక్కడైనా మనలో దాగి ఉన్నదేమో. ఈ పాత జీవితం మన రోత జీవితంగా ఉన్న సమయంలో ఆ యొక్క జీవితాన్ని ఒక్కసారి నీకు నువ్వు పరిశీలన చేసుకుని ఆ అమలేకీయుల స్వభావాన్ని దయతో ప్రేమతో వదిలేస్తే ఈరోజు దేవుడు నిన్ను నన్ను పట్టుకోవడానికి మన హృదయానికి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నిర్గమాకాండము 17వ అధ్యాయం 14, 16 వచనాలు చూస్తే ఎందుకు ఈ యొక్క అమలేకీయుల్ని హతము చేయమంటున్నాడు? వారి స్వభావాన్ని బట్టా లేదా ఏషావును బట్టా ఎందుకు హతము చేయమంటున్నాడంటే, మొదటిగా వారు దేవుని ప్రజలకు అడ్డం వచ్చారంట. మొదటి వారు ఏం చేశారు? వాళ్ళు దేవుని ప్రజలకు అడ్డం వచ్చారు. రెండోదిగా మనం చూసినట్లయితే నిర్గమాకాండము 17, 14, 16 చదువు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా దీన్ని రాసి యెహోషువకు వినిపించయ్యా. ఇంకా చదువుంది. తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి
ఆకాశంలోకి పోతాను, సభాపర్వతం పైన ఉంటాను, నేను ఇంకా గొప్పగా ఉంటాను, దేవునితో సమానంగా ఉంటాను అని తనకు తను అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? పాతాళమునకు త్రొక్కివేసి, రారా ఈ సంగతి ఇలా ఉందని చెప్పి టక్కన మూలన ఎత్తివేశాడు. ఇది స్వభావం. ఇంకా చూస్తే ఏమయ్యారంటే సంఖ్యాకాండం 14, 27, 20, 35 వచనాలు మనం చదువుకుంటూ పోతే, దేవునికి వ్యతిరేకంగా నడిచి వీరేను క్షీణించాలంట. దేవునికి వ్యతిరేకంగా నడిచి వీరు ఇరికిరి క్షీణించి ఉన్నారంట. ఇంకా మనం చూసినట్లయితే 1 సమూయేలు 18:20 మన స్వభావం ఎలా ఉంటుంది, అమేలీకీల స్వభావం ఎలా ఉంది? 1 సమూయేలు 18:20-29 వచనాలు. ఒకరేమో సంఖ్యాకాండం 14:20 తీయండి, ఒకరోజు 1 సమూయేలు 18:20 తీయండి. సంఖ్యాకాండం చూడండి. దేవునికి వ్యతిరేకించి నడిచిన వారుగా ఉన్నారు, దేవుని జనులను వ్యతిరేకించారు, ఆయన సింహాసనానికి వ్యతిరేకంగా మాట్లాడారు. చదువు. అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకునేను, అమేలీకీయులను, కనానీయులను, ఒకసారి 30 వచనాలు చదువు. ఆయన ప్రమాణం చేసి పంపిస్తానంటే దేశంలోకి పోవాలంటే వీళ్ళు ఏం చేశారంట? వ్యతిరేకించి కానానీయులు తన దేశాన్ని పోగొట్టుకున్నారు. ఆ దేశం ఎవరికి వచ్చిందంట? ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడంట. ఇంకా చూసినట్లయితే సౌలు దావీదునందు నిత్యం వ్యసన పడతాడు. సౌలు చూస్తే ఆ దావీదును తన సొంత అల్లుడిగా ఏర్పాటు చేసుకున్నాడు, తన పిల్లనిచ్చాడు, దగ్గర పెట్టుకున్నాడు. కానీ సౌల్లో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే అమేలీకీల స్వభావం ఉండటం వల్ల సౌలు తన సొంత అల్లుడైనటువంటి దావీదును ఏం చేశాడంట? చంపటానికి సిద్ధపడి తన బల్లెం తీసుకొని ఒకానొక దినాన బల్లెంతో భారంగా పొడిస్తే దావీదు తప్పించుకున్నాడు. ఇప్పుడు సౌల్లో ఉన్న స్వభావం ఏంటి అంటే, ఏ స్వభావం ఉంది సౌల్లో? అమేలీకీల స్వభావం ఉంది. ఆ స్వభావం వలన, ఆ యొక్క మనస్సు వలన వీరేం పోగొట్టుకుంటున్నారు? తన స్వాస్థ్యం పోగొట్టుకుంటున్నారు. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాడు సౌలు. చూస్తే సౌలు అంటే ఎవరు? సౌలు ఇజ్రాయేలు ప్రజలకు మొదటి రాజు. ఈనాళ్ళు రోజు చెప్తుంటా కదా, ఇజ్రాయేల్ ప్రజల మొదటి రాజు ఎవరు? సౌలు. సౌలును దేవుడు దినదినం ఆశీర్వదించి దినదినం వర్ధిల్ల చేస్తే అమేలీకీల స్వభావం గుణాన్ని పొందుకొని సౌలు ఏం చేశాడు? దావీదు మీద వ్యసనం పడ్డాడు. ఆ యొక్క గొల్యాతు అనేటువంటి 9 అడుగుల ఆజానుభావును చంపటానికి చేతగానప్పుడు, తన సైన్యానికి చేతగానప్పుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి దావీదు వచ్చి ఆ దేశాన్ని రక్షించినటువంటి దావీదుకి సౌలు ఈ మనస్సులో ఏముందంట? అమేలీకీల మనస్సు ఉండటం వలన దావీదు దినదినము వర్ధిల్లాడు. అమేలీకీల మనసు పెట్టుకున్న సౌలు దినదినము నశించిపోయాడు. ప్రియా సహోదరులారా, ఈ రోజుల్లో మనము కూడా అమేలీకీల స్వభావము, అమోరీల స్వభావము, ఇలాంటి మోయాబీల స్వభావం మనం పక్కన పెట్టి మన ప్రజలైన మన దేవుడైనటువంటి మన ప్రభు స్వభావాన్ని మనం ధరించుకుంటే మనం ఏమవుతామంట? ఆశీర్వదించబడతాము, దీవించబడతాము. ఇంకా మనం చూస్తే 2 సమూయేలు గ్రంథము 3:1 సౌలు మీద దావీదు ఎలా వర్ధిల్లాడని ఉంటుంది చూడండి. 2 సమూయేలు 3వ అధ్యాయం. సౌలు కుటుంబీకులు దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధం జరగగా, చూడండి దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సౌలు అంతకంతకు నీరసించిపోవును. మన ప్రార్థన కూడా మన స్వభావం కూడా ఆ అమేలీకీల స్వభావాన్ని విడిచిపెడితే, దేవునికి వ్యతిరేకించే స్వభావాన్ని విడిచిపెడితే మనం ఎలా ఉంటాము? దినదినము వర్ధిల్లుతాము. లేదా దాన్ని దాచిపెట్టుకొని అతిశయాన్ని విడిచిపెట్టకుండా దానిని భద్రపరుచుకొని లోపల దాచుకుంటే అదేమవుతుందంట? నీరసిల్లిపోతుంది.
దినదినం అది నీరసిల్లిపోయి ప్రభువులోని యొక్క ప్రేమను, ప్రభువులో నువ్వు అంటగట్టబడిన విధానాన్ని దినదినము నువ్వు కోల్పోబోతున్నావు. దయచేసి ఆ స్వభావాన్ని వదిలేసి, దయచేసి ఆ స్వభావాన్ని పక్కన పెట్టి చేస్తే, అందుకే అమాలేకీయులను దేవుడు ఏమంటున్నాడు? భూమి మీద ఉండకుండా హతము చేయమంటున్నాడు. అందుకే మనం పాపాలను కూడా మనము హతము చేయమని ప్రభువు చెబుతున్నాడు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 27:17 తీయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 27:17 17 నువ్వు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమేలేకులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొనును. అతడు దేవునికి భయపడకయు మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసిన కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చిన దేశంలో చుట్టుపట్టనున్న నీ సమస్త శత్రువులు లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసి తర్వాత ఆకాశం కింద నీకు అమేలీకుల పేర్లు తుడిసివేయవలని అది మరిచిపోవద్దు. చూడండి, అక్కడ ఆ అమేలీకులు ఇజ్రాయేల్ ప్రజలకు అడ్డం వచ్చారని దేవుడు ఏం చేశాడు? ఇంకా కోప్పడుతున్నాడు. నీకు ఈరోజు ఏదైనా ఆటంకంగా ఉన్నదా? ఈరోజు నీ మీద వ్యతిరేకంగా ఎవరైనా నడుస్తున్నారా? అలనాడు ఇజ్రాయేలు ప్రజల్ని కాపాడిన దేవుడు తన ప్రజలకు బాధ వస్తే ఏం చెప్తున్నాడు? ఆ ప్రజలను తుడిసేయమంటున్నాడు. ఈరోజు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, ఈరోజు నువ్వు ఏదైతే నీకు వ్యతిరేకంగా ఉందో, ఏదైతే అమేలేకుల స్వభావం మనలో మన ప్రాంతంలో ఉందో దానిని తీసివేయటానికి నీ దేవుడు నీకు ఇజ్రాయేలు పక్షంగా ఉన్నట్లు ఈ దినాన నీ పక్షాన నీ ప్రభువు లేడా? నీ ప్రభువు ఉన్నాడా లేడా? ఇజ్రాయేలీను కాపాడిన దేవుడు, అమేలేకుల నుంచి తప్పించిన దేవుడు ఈరోజు నీ మీదకు వస్తున్నటువంటి అమేలేకుల పాపములు, అమేలేకుల స్వభావం నుంచి ప్రభువు నిన్ను రక్షించలేడా? అందుకే నీలో ఉన్న పాపాన్నంతటిని, నీలో ఉన్న దోషాన్నంతటిని, నీలో ఉన్న అతిక్రియలన్నిటిని విడిచిపెట్టి నువ్వు ప్రభు మార్గంలో నడవగలిగితే, నువ్వు ప్రభు మార్గంలో ఉండగలిగితే, అందుకే అంటున్నాడు అమేలేకీలను పూర్తిగా నాశనం చేయమంటున్నాడు. ఇక్కడ అమేలేకీయులు అంటే మన జీవితంలో మనం ఏమనుకోవాలి? పూర్తిగా నాశనం చేయమండి. వినండి అందరు నా మాట, అందరు చెప్పండి. అమేలేకీయులు అంటే ఇక్కడ మనకేంటిది? అమేలేకీలను నాశనం చేయమన్నాడు కదా. విశ్వాసిగా నువ్వు ఇజ్రాయేలీవి, నీ మీద ఏలుబడి చేస్తున్న ప్రతిదీ అమేలేకీల స్వభావం. ఇప్పుడు నీలో ఏమి తుడిచిపెట్టమంటున్నాడు దేవుడు? ఏ పాపము? అవిధేయతలైనటువంటి పాపము, ఇంకా సాడీలు చెప్పేటువంటి పాపము, ఒకరి మీద ఒకరు నిందించుకునేటువంటి పాపము, ఇంకా చెప్పండి ఏముంటాయో పాపాలు? అనేక రకాలు చెప్పండి. జారత్వం అనేటువంటి పాపము, మోహచూపు అనేటువంటి పాపము, అనేకమైన ఈ పాపాలు అంటే అమేలేకీలు ఇజ్రాయేల్కి అడ్డం వస్తే తుడవమన్నాడు. ఈడ విశ్వాస జీవితంలో నీకు ఏది అడ్డం వస్తుందో అడ్డం వచ్చిన ప్రతిదాన్ని అమేలేకీల స్వభావంతో నువ్వు పోల్చుకొని వాటిని ఏం చేయాలి? హతము చేసి తుడిచివేయాలి. వాటిని చంపేసిన అవశేషాలు కూడా నీ పరిసర ప్రాంతంలో కనపడకూడదంట. ఏం చేయమంటున్నాడు? వాటిని తుడిచేసి తీసుకెళ్ళి కిద్రోను వాగులో వాటిని పడేస్తే ఆ వాగు వాటిని నెట్టేసుకుంటా వెళ్ళిపోయిద్దంట. హల్లెలూయా. ప్రియా సహోదరులరా, ఈ స్వభావం నుంచి మనం బయటికి రావాలి. ఈ స్వభావం నుంచి మనం బయటకు వచ్చి దేవుణ్ణి ఆనుకునే గుణం మనకుంటే, అయితే మనం దేవుని సన్నిధిలో ఉంటే, ఆయనను పట్టుకుంటే, ఆయన పాదాలు పట్టుకుంటే, యేసేపు ఎక్కడ కూర్చున్నాడని చెప్పాను? యేసేపు ఎక్కడ కూర్చున్నాడు? యూట యొద్ద కూర్చున్నాడు. ఆ యూట ఎక్కడుందంట? ఆ యూట ఎక్కడి నుంచి పుడుతుంది? దేవుని సన్నిధిలో నుంచి ఆ ఊట పుట్టింది. ఆ ఊట దేవుని సన్నిధిలో కొంచెం పుట్టి గడప కింద పారింది. గడప కింద ఏమన్నా ఒక సముద్రం పారిద్దా? గడప అంటే ఎంత ఉంటుంది? 3 అడుగులు ఉంటుంది. దాని కింద ఎంత పడిద్ది? గట్టిగా ఉంటే ఒక 4 డబ్బాలు నీళ్లు పారుతాయి, అంతే కదా. మరి తర్వాత వాక్యం చదువుకుంటూ ఉంటే ఆ దేవుని సన్నిధిలో పుట్టి గడప కింద పారినటువంటి ఆ నీరు పాను
యెహోషువ గ్రంథములో 8వ అధ్యాయంలో ఉంటుంది. యెహోషువ కాదు, యెహెజ్కేలు గ్రంథములో 8వ అధ్యాయంలో ఉంటుంది. ఆ గడప నుంచి పుట్టిన ఆ ఓట పాను 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 కనీసం 1000 కిలోమీటర్ల అది నదిగా ప్రవహించిందంట. ఆ నది ఎవరు? ఆ నీరు ఏమిటి అంటే మన జీవ జలపు ఓటైనటువంటి మన ప్రభు వారి యొక్క సన్నిధి. హల్లెలూయా. ప్రియ జనాంగమా, మనలో ఉన్న ఈ అమేలికీల స్వభావం గుణాన్ని తుడిచిపెట్టకపోతే మనం ఎన్ని చేసినా, ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మన పాపములో నుంచి మనం బయటికి రాలేము. అందుకని ఈ క్షణాన్ని వదిలేసి మనం దేవుని సన్నిధిలో నిలిచి దేవుని గడప ఎడ్డ నుండి ఆయన యొక్క పాదాలు పట్టుకొని, చూడండి కీర్తనల 112వ అధ్యాయం ఒకసారి తీయండి. కీర్తనల 112వ అధ్యాయంలో యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారి భూమి మీద బలవంతులగుదురు, యథార్థుల వంశం వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వారు ఎంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతుల చీకట్లో వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యమును నీతి గలవారు దయాళులు అప్పిచ్చువారును భాగ్యవంతులను న్యాయ విమర్శల వారు వేద్యము గెలిచెదరు. హల్లెలూయా. అట్టి వారు ఎలాగుంటారంట? కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుందురు, వాడు దుర్వర్తమానము చెడియడు. ప్రియా జనాంగమా, నేనంటున్నాను, అమేలికీల స్వభావం ఉంది. ఆ భావంలో ఉన్న మనము, ఆ పాపములో ఉన్న మనము దేవునికి, అమేలికీలు అంటే ఎవరు? దేవునికి వ్యతిరేకించేవారు. ఈరోజు మనం చూస్తే సమాజాలలో దేవుని పని చేస్తుంటే దేవునికి వ్యతిరేకించే ప్రజలు లేరా? అరే అమేలికీలు. ఆ స్వభావం మనకొద్దు. దేవుని పని జరుగుతున్నప్పుడు వ్యతిరేకంగా చేతులు ఎత్తద్దు. దేవుని ప్రజలు పోతున్నప్పుడు వారిని ఎక్కడ నిందించవద్దు. దేవుని ప్రజలు వెలుచున్నప్పుడు వారిని వ్యతిరేకించొద్దు, పాపకరంగా మాట్లాడొద్దు. అవకాశం ఉంటే దేవుని పిల్లల్ని ప్రేమించండి, దేవుని పిల్లల్ని గౌరవించండి. వారి మార్గాలలో మీరు నడవటానికి సిద్ధపడండి. యాజకుని, దైవ సేవకుని గౌరవించండి, దైవ సేవకుని ఇంట చేర్చుకోండి, దైవ సేవకుని తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకోండి. ఎలీషా విషయంలోకి వస్తే ఆ సునేమీరాలు ఏం చేసింది? ఎలీషాని సేవకుడిగా గుర్తించింది. తనని తీసుకెళ్ళి తన ఇంటి మీద ఒక గృహము కట్టి తనకేమిచ్చింది? పడుకోవటానికి మంచం ఇచ్చింది. తను ఉండటానికి కావలసిన సపరీలు చేసి ఆయన గౌరవించింది. ఆ సునేమీరాలు ఏం పొందుకుంది? ఒక కుమారుణ్ణి పొందుకుంది. మనం కూడా ఈ భావములోనికి వచ్చి ఈ స్వభావంలో నిలబడినట్టయితే మనం ఎలా ఉంటావంట? 112వ కీర్తనలాగా నువ్వు ఆశీర్వదించబడతావంట. ఏముంది చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారు సంతతి వారు భూమి మీద, చూడండి యాకోబు సంతతి ఏమైంది ఇక్కడ? బలవంతులయ్యిండ్రు. ఏషావు సంతతిని బట్టి ఏమి చేస్తుండో, వాడు అడ్డం వచ్చినా వాడు ఎదురొచ్చినా మనం ప్రయాణం చేయకూడదురా బాబు అంటాం. చూడు, వాడు ఎదురొచ్చినా మనం ప్రయాణం చేయకూడదు అన్నట్టుగా ఈ వ్యక్తి అమేలేకుడు ఏమైండు? శపించబడిండు, శపితపూర్తిగా మారబడిండు. ఆ రీతిగా మనం ఉండకుండా ఉండాలంటే, యాకోబు సంతతి వలె మనం నిలబడాలంటే 112వ కీర్తనలో చక్కగా వివరిస్తుంది. వారు యథార్థవంతుల వంశపు వారు దీవించబడుతారంట. కలిమియు సంపదయు. వాళ్ళ ఇంట్లో ఏముండదంట? లేమి అనేది వారి ఇంట్లో ఉండదు. ఎప్పుడు కలిమి, సంపద బహుగా ఉంటది. వారి ఇంట్లో ఏముంటుందంట? కలిమి ఉంటుంది, సంపద ఉంటుంది. వాని ఇంట నుండి వాడు నీతి నిత్యము. వీళ్ళు ఎట్టుంటారంట? యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టినట్టుగా వీళ్ళు ఉంటారంట. ఇంకా చూద్దామా? వారి కటాక్షమును వాత్సల్యము నీతియు గలవారు దయాళులను అప్పిచ్చువారును ఇరు భాగ్యవంతులై ఉంటారంట. ఇరు సన్నాసులాగా ఉండరు. వీళ్ళు అంటుంటారంట భాగ్యవంతుల వలె
ధనధాన్యములతో వర్ధిల్లే బిడ్డలుగా ఉంటారంట. న్యాయ విమర్శలు వీళ్ళు ఏమవుతారంట? న్యాయ విమర్శలో వ్యాజ్యము వీళ్ళు గెలుస్తారంట. ఒక కోర్టులో కేసేస్తే ఎలాగైతే గెలుస్తామో వీరి యొక్క హృదయము అలా ఉంటారంట. మనము కూడా ఈరోజు అమేలికల ఆత్మను పక్కన పెట్టి 112వ కీర్తన జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. చూడండి, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడను, వారి పండ్లు కొరుకును క్షీణించిపోదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ప్రియా సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ఈ స్వభావాలకి మనం వద్దామా? ఇంకా ఒక్కసారి 128వ కీర్తన చూద్దామా? అక్కడ కూడా చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ చూడండి నిశ్చయముగా నీవు నీ చేతిలో కష్టార్జితమును అనుభవించదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును, నీలోగట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉందురు. చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగున ఆశీర్వదించబడతారు. నువ్వు భయభక్తులు లేని ఉన్నావా? లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నావా? నువ్వు వ్యతిరేకంగా ఉంటే ఏ స్వభావంలోకి వెళ్తావు? ఎవరి వలె నువ్వు ఉంటావు? ఒక్కసారి నీకు నువ్వు పరిశీలించేసుకో. భయభక్తులు కలిగిన వారు 112వ కీర్తన వలె ఉన్నారు. 120వ కీర్తన వల్ల నీ బిడ్డలు నీ బల్లా చుట్టూ, నీ భోజనపు బల్లా చుట్టూ ఎలా ఉన్నారంట? ఒలీవ మొక్కలు పచ్చగా చిగురించి ఎలాగైతే ఉంటారో. మొక్క వాడిపోతే బాగుంటుందా? మొక్క ఎండిపోతే బాగుంటుందా? ఆ మొక్క పచ్చగా ఉంటే దాని కింద నీడ వస్తుంది. మన బిడ్డలు కూడా మన భోజనపు బల్ల చుట్టూ అలా పచ్చని ఒలీవ మొక్కల వల్లే ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, విద్యను కలిగి ఆనందించే బిడ్డలుగా ఉంటే నువ్వు సంతోషించవా? ఆ రీతిగా మనం ఉండాలని ప్రభు ఈరోజు చెప్తున్నాడు. ఇంకా చూడండి, కుమారులు యెహోవా అనుగ్రహించు అది కాదు యెహోవా యందు భయభక్తులు గారు వారు ఇలాగున ఆశీర్వదించబడదురు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేయెత్తావా, నిన్ను మూలన పడేస్తాడు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నావా, నిన్ను అమేలేకినలే ఈ లోకంలో లేకుండా హతము చేస్తానంటున్నాడు. అందుకని 128 కీర్తన ఏం చెబుతాడు? నీ పిల్లలను నువ్వు చూచెదవు, ఇజ్రాయేలు మీద సమాధానము కలుగునుగాక. ఇలా ఉన్నోళ్ళని సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నిన్ను కరుణించును, నిన్ను దీవించును. అట్టి అభిషేకము, అట్టి గొప్ప ఆశీర్వాదం మీ మీదకి దిగి రావాలంటే, ఆశీర్వదించబడిన జనంగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క ప్రజలుగా ఉండాలి, వ్యతిరేకించే ప్రజలుగా ఉండకూడదు. అందుకే 139 ఒక్కసారి చూసి మనం ముందుకెళ్దాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు. చూడండి, నాకు తలంపు అంటే మనం పాపము చేయకూడదని, దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదని, ఆయన మార్గంలో నిలబడాలని, ఆయన సన్నిధిలో ఉనాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆ తలంపు మనకి ఎవరిస్తారంట? మన ప్రభువే ఇస్తాడు. ఆ తలంపు మన ప్రభువే మనకిస్తాడు. ఆ తలంపు మన ప్రభువే మన మీద నిలవబెడతాడు. ఆ రీతిగా ఉంటే ఎంతటి వారిని దేవుడు మార్చే దేవుడు. హల్లెలూయా. మార్పు లేదా? చూద్దామా ఒకసారి. మనం రాత్రి మనం చెప్పుకున్న వాక్యం ఏంటి? ఎవరి గురించి? స్టెఫెను. సరే, ఆ రోజుల్లో 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయారు. ప్రభు చనిపోయినా సువార్త చనిపోలేదు. సువార్త ప్రకటించబడుతుంది. అనేక మంది మార్పు చెందుతూ వస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ క్రీస్తు సువార్తను విని స్టెఫెను వంటి వారు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, కృప పొందుకొని దేవుని గొప్ప కార్యములు, పనులు చేస్తూ ఉంటే వ్యతిరేకించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ స్టెఫెన్ని తీసుకొచ్చి ఆడ నిలవబట్టి అతని మీద వ్యతిరేక సాక్ష్యం చెప్పించి వ్యతిరేకంగా ఉండి మారు మనసు లేని వ్యక్తిగా ఉండి స్టెఫెనును కృప పొందిన వాడై, పరిశుద్ధత్వం పొందుకున్న వాడై ప్రభువులో ఆనందిస్తూ ఉంటే సమాజం అందరిని ఏకపరిచి వారిని తీసుకొచ్చి ఈ స్టెఫెను మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వ్యతిరేకంగా చెప్తున్నాడు. మోషే ధర్మశాస్త్రం మనకిచ్చిన విధులను పక్కన పెట్టి యేసుక్రీస్తుని సువార్త ప్రకటిస్తున్నాడని
రాళ్లతో కొట్టి చంపుతుంటే స్తెఫను ఏం ప్రార్థన చేస్తాడో తెలుసా? ప్రభువా, నీ మహిమ నన్ను ఆవరించి ఉందయ్యా, నీ ప్రజలు తెలిసి తెలియక నన్ను కొడుతున్నారయ్యా, ఈ మహిమ ఆ బిడ్డల మీదకి రాని నాయనా, నేనైతే మరణిస్తున్నాను కానీ నీ మహిమ నాతో ఆగిపోకూడదయ్యా, నీ పని నాతో ఆగిపోకూడదయ్యా, నేను మరణించిన కానీ ఈ మహిమ ఎవరి మీదకు ఉండాలంట? ఎవరైతే రాయి తీసుకుని వేస్తున్నారో, నన్ను చంపటానికి రాయి తీసుకుని వేస్తున్నారో ప్రతి ఒక్కరిని నువ్వు ఆవరించి తాకు ప్రభువా అని తను చివరిగా ప్రార్థన పూర్వకంగా హతసాక్షిగా మరణిస్తే, అక్కడ సాక్షిగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక యవ్వన బిడ్డను తీసుకొచ్చి స్తెఫెను ఇక్కడ పడి మోకాళ్ళ మీద పడి చనిపోయి ఉంటే, స్తెఫెను పక్కనే ఒక యవ్వన బిడ్డను తీసుకొచ్చి ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు బిడ్డను ఆడబెట్టి స్తెఫెను యొక్క బట్టలన్నీ ఊడతీసి, అప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం చనిపోయిన వ్యక్తి బట్టలు తీసేసి కొత్త బట్టలు కడతారులే, ఈ పాత బట్టలు తీసి నిలబడిన ఆ వ్యక్తి కాడి తీసి సాక్షార్థంగా ఈ మనిషి చనిపోవటానికి కారణం ఎవరంటే నేనే, ఈ నీతిమంతుడు చనిపోవటానికి కారణం ఎవరు అంటే నేనే, ఈ యథార్థవంతుడు చనిపోవటానికి కారణం ఎవరు అంటే నేనే అని సాక్ష్యం ఇస్తున్న ఒక యవ్వన బిడ్డను నిలబడి ఆ బట్టలు తీసుకుంటాడు. ఆ బట్టలు తీసుకున్నటువంటి వ్యక్తి చూడండి, అతను చనిపోవటానికి పోగు చేసి రాళ్లతో కొట్టి చనిపోయి చివరికి సాక్ష్యం ఇస్తున్నాడు, నేనే ఇతన్ని చంపించానని. ఎవరై ఉండొచ్చు ఆ వ్యక్తి? ఆ చంపించిన వ్యక్తి ఎవరై ఉండొచ్చు? ఆ నీతిమంతుని మీద రాళ్ళు రువిచ్చిన వ్యక్తి ఎవరై ఉండొచ్చు? ఆ నీతిమంతుని పట్టినటువంటి కొట్టినటువంటి వ్యక్తి ఎవరై ఉండొచ్చు? మీకు ఏమైనా ఐడియా వస్తుందా? ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్య 7వ అధ్యాయము, త్వరగా ఒక నిమిషం. కాదు చూడండి, 7వ అధ్యాయము 54 నుంచి 54. కోపంతో మండిపడి అతను చూసి పండ్ల కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు తేర చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమునందు నిలిచి ఉండటి చూసి, ఆకాశం తెరవబడటి మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటి చూసి ఉన్నానని. స్తెఫెను ఏం చెబుతాడో, అయ్యా నేను చనిపోతున్నాను కానీ నా పరిశుద్ధుడు మనిషి కుమారుడిగా దిగి వచ్చిన నా యేసయ్య దేవుని యొక్క కుడి పార్శ్వన కూర్చొని ఉండటం నేనేం చేస్తున్నాను? చూస్తున్నాను. చనిపోతే ఇప్పుడు ఎవరైనా మాట మాట్లాడతామా? ఒరే మీరేంద్రా ఈ రాళ్లతో నన్ను కొడుతున్నారు, ఒరే మీరు నాశనం అయిపోను, ఒరే మీరు అన్యాయంగా నన్ను కొడుతున్నారని అనాల్సిన నోరు ఏమంటుంది? మీరు కొట్టినా నా ప్రభు నేను నా కుడి పార్శ్వన, ఆ దేవుని కుడి పార్శ్వన సింహాసనం మీద ఉంటే నేను చూస్తున్నానని చెప్పి చివరి మాటలు పలికి, అప్పుడు అతని మీద పట్టణపు ఎలుపులు అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు ఎవరంట? ఆయన సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తన వస్త్రములు పెట్టి ప్రభువుని గూర్చి మెరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్తెఫెను పలుకుచుండగా వారు అతను రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాళ్ళుండి, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి స్తెఫెను ఏం చేశాడంట? నిద్రించెను. సౌలు అతన్ని చావునకు, ఎవరంటే ఇక్కడ స్తెఫెను చావు కారణం, ఒక పరిశుద్ధుని యొక్క సావునకు కారణం ఎవరు? అవును, ఇటు సావులను బట్టి ఎంతటి ఘోర పాపి అయినా మార్పు లేదా? చూద్దామా? ఈ సౌలు మారలేదా? పరిశుద్ధుని చంపినటువంటి సౌలు మారలేదా? అందుకే దేవుడు అంటున్నాడు ఒక మాట చూడండి, 9వ అధ్యాయం, సౌలు ఇంకను ప్రభు యొద్ద శిష్యులను బెదిరించుటయో హత్య చేయుటయో తనకు ప్రాణధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందును పురుషులైన స్త్రీలనైన కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమును తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజం వారికి పత్రికలు ఇమ్మని అడిగను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు చూడండి ఇంకా అంటున్నాడు, అయ్యా స్తెఫెను గాడు చచ్చిపోయాడు,
వాడిని చంపించాను. యాజకులారా, ప్రధాన యాజకులారా రండి, వాడితో పాటు ఇంకా ఎవరైతే ఉంటారో స్త్రీలు కొంతమంది యేసయ్యని అనుసరిస్తున్నారు, పురుషులు అనుసరిస్తున్నారు, పిల్లలు అనుసరిస్తున్నారు, మీరు నాకు పత్రాలు ఇవ్వండి, నాకు అధికారం ఇవ్వండి, వారిని తీసుకొచ్చి నడి వీధిలో నడి గ్రామంలో హత్య చేయటానికి, వారిని ఉరికంబం ఎక్కించడానికి నేను సిద్ధంగా ఉన్నానని సౌలు అంటూ ఉన్నాడు. విర్రవీగుతున్నాడు. తనకున్న అధికారాన్ని బట్టి, తనకిచ్చినటువంటి ఆ లోక సంబంధమైన అధికారాన్ని బట్టి విర్రవీగుతూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఇప్పుడు చదువునానా, అకస్మాత్తుగా ఆకాశం నుండి యొక్క ఎలుగు అతను చుట్టూ ప్రకాశించును. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట. చూడండి, క్రైస్తవ బిడ్డలను, క్రైస్తవులను, విశ్వాసులను హింసిస్తే నా ప్రభు ఏం చెప్తున్నాడు? ఊరికే చూస్తూ ఉండేటువంటి దేవుడు కానే కాదు. సౌలు ఒక నీతిమంతుని చంపాడు, ఇంకా చంపటానికి సిద్ధమవుతున్నప్పుడు దేవుడు ఆయన్ను పట్టుకున్నాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. చూడు ఏమంటున్నాడు, ఒక చిన్న స్వరం వినపడుతుందంట, సౌలా సౌలా, నీవేలా నన్ను హింసించుచున్నావు. తనతో ఒక స్వరము పలుకుట వినను. ప్రభువా, నీవెవడవని అతడు అడగగా, అతడు, నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడునని చెప్పెను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినరు గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద పడి లేచి కన్నులు తెరిచిన, కానీ ఆయన కన్నేమని అంట, మోసకపోయినాయి అంట. మనము కూడా ఈ రోజుల్లో ఇలా ఉన్నామేమో, మనము కూడా ఈ స్థితిలో ఉన్నామేమో, కళ్ళు మూసుకున్న స్థితిలో ఉన్నామేమో, పాపభూయిష్టమైన పరిస్థితిలో ఉన్నామేమో. మనకు మనం పరిశీలన చేసుకుని ఒక సౌలు వలె కాక మార్పు పొందిన పౌలు వలె మన జీవితాలు మార్చుకోవాలని, మన జీవితాలు మనము దేవుని సన్నిధిలో నిలవబడాలని, ఆయన యొక్క చిత్తానికి లోబడాలని. చూడండి, మన మీద ఒక ప్రణాళిక ఉంటుంది, మన మీద ఒక సంసిద్ధత ఉంటుంది. ఆ సంసిద్ధతను మనలో పెట్టుకోవాలి. ఈ యొక్క అమేలేకీల మనసును తీసివేసి దానిని పూర్తిగా మనం ఏం చేయాలి? హతము చేయాలి. అలా హతము చేసినప్పుడు నువ్వు బలం పొందుకుంటావు. సౌలుగా ఉన్నప్పుడు సౌలు ఎన్నో పాపాలు చేశాడు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు దేవునికి ఆయాసకరంగా ఉన్నాడు. కానీ ఆయన మనసు ఆయనను ఆవరించగానే సౌలు ఎలా మారిపోయాడు? పౌలుగా మారి అనేక శ్రమలు ప్రభు కోసం అనుభవించాడు, అనేక వేదనలు ప్రభు కోసం అనుభవించాడు. చూడండి, ఒక్కసారి 9వ అధ్యాయం 10 చూస్తే, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడును. ప్రభువు దర్శనం ముందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నదాన్ని పడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తర్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించు. చూడు, ఇక్కడ కళ్ళు బాగొట్టాడు, దేవుణ్ణి వ్యతిరేకించినందుకు కళ్ళు బాగొట్టాడు. అక్కడ వెళ్ళి సేవకుడితో చెబుతుండు, అననీయ, నా సేవకుడా, ఎల్లు, అక్కడ సౌలు అనేటువంటి ఒక యవ్వనుడు, అతను నువ్వు పట్టుకో, అతనికి నువ్వు బోధించు, అతనికి నా గురించి చెప్పు అన్నప్పుడు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనే ఒక మనుషుని లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూసి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులను ఎంతో కీడు చేసి ఉన్నాడు. అననీయ అనేటువంటి సేవకుడు అంటాడు, అయ్యా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ రాళ్ళు రువిన వ్యక్తి కాదంటయ్యా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వెనక నుంచి వచ్చి కర్రతో కొట్టిన వ్యక్తి కాదంటయ్యా, ఈ సౌలు అనేవాడు దుష్టుడయ్యా, దుర్మార్గుడయ్యా, అయ్యా, వీడు వల్ల మా సమాజము, క్రైస్తవ సమాజం అంతా కూడా అయ్యా ఎన్నో శ్రమలు అనుభవించామయ్యా. నీ భక్తుడున్నాడే స్టీఫెన్, అన్యాయంగా అతనిని ఏం చేశాడు? రాళ్లతో కొట్టి చంపించాడయ్యా. ఈయనెందుకయ్యా నువ్వు ఆదరిస్తున్నావు? ఈయనెందుకయ్యా నువ్వు కనికరిస్తున్నావు? ఈయనెందుకయ్యా చేస్తున్నావు అంటే దేవుడు అంటాడు, నినివే పట్టణ ప్రజలతో యోనాతో అన్నట్టు అంటున్నాడు, వారు నా ప్రజలే అన్నట్టుగా. అతను నా పని చేయటానికి నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను అననీయా, నువ్వు అతనికి ప్రార్థన చేసి లేపు అతన్ని. తర్వాత సౌలు స్టెఫెను కంటే ఎక్కువ శ్రమ నా కోసం అనుభవించబోతున్న వ్యక్తి ఎవరు? స్టీఫెన్ అయితే
ఒక్క సంవత్సరం 2 సంవత్సరాల శ్రమ అనుభవించాడు. కానీ ఈ పౌలైతే, క్రీస్తుని వ్యతిరేకించిన ఈ పౌలైతే ప్రభువు కోసం అనేక సంవత్సరాలు, అనేక శ్రమలు, అనేక నిందలు అనుభవించి ఈరోజు కొత్త నిబంధన గ్రంథములో ఇక్కడ అపోస్తుల కార్యములు మొదలుకొని చివరగా ఉన్నటువంటి తిమోతి కానీ, హెబ్రీ పత్రిక వరకు మనం చూస్తూ పోతే 2 పేతురు వరకు ప్రతి ఒక్క గ్రంథాన్ని ప్రభు సన్నిధిలో రాసినటువంటి వ్యక్తి ఎవరు? మన అపోస్తులుడైనటువంటి పౌలు. మనము కూడా అమేలేకీల స్వభావం వదిలి, సౌలు అమేలేకీల స్వభావం ఉన్నప్పుడు హింసించాడు, గాయపరిచాడు. ఎప్పుడైతే ఆ స్వభావాన్ని విడిచాడో ప్రభు కోసం నిలబడిన బిడ్డగా ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా అమేలేకీల స్వభావాన్ని తొలగించి ప్రభు కోసం నిలబడే బిడ్డగా ఉండు, ప్రభు కోసం ఆరాధించే బిడ్డగా ఉండు. ప్రభు సన్నిధిలో నిలబడే బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే ప్రభు నిన్ను ఇప్పుడు దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. మొదటిగా మన అవిధేయతలు కొట్టివేసుకుని ఈ దినము ఇవన్నీ వదిలేసుకుని ప్రభు సన్నిధికి వస్తే మనందరం కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోచున్నాము? ఆయన యొక్క శరీరములోనికి, ఆయన యొక్క రక్తములోనికి మనము చేయి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రభు బల్లలో అర్హత లేకుండా మనం పాల్గొనవద్దు ప్రియ సహోదరులారా. ఈ స్వభావాలు ఏవైనా ఉన్నాయేమో, ఇటువంటి స్వభావాలు ఏమున్నాయేమో సమస్తము తీసివేసి అపవిత్రముగా మనం ప్రభు బల్లాలో పాల్గొనకుండా, పవిత్రముగా పరిశుద్ధముగా ఆయన బల్లాలో అర్హత లేకుండా ఎక్కడ మనం ఉండకుండా అర్హత కలిగి మనము దేవుని సన్నిధి అయినటువంటి ఆయన బల్లాలో మనం చేయి పెట్టగలిగితే ఆయన యొక్క ఆశీర్వాదం మరణం వరకు కూడా ఆయన యొక్క శక్తిని పొందుకొని ఉంటాము. అలాగా కాకుండా అపవిత్రులుగా, అయోగ్యులుగా మనం ప్రభు బల్లాలో, ఇదిగో ఇప్పుడున్న ఈ అమేలేకీల ఆత్మ మనలో లేకుండా పోకుండా, తీసివేసుకోకుండా మనం ప్రభు బల్లాలో మనం చేయి పెడితే, రాత్రి మీకు చెప్పాను, ఏం చెప్పాను? అయోగ్యముగా బల్లలోనికి మనము చేయి వేస్తే మొదటగా ఏమొస్తాయి? బలహీనతలు వస్తాయి. ఆ బలహీనతలను అటుపెట్టి మళ్ళీ అయోగ్యంగా మనం కానీ దేవుని బల్లాలు మళ్ళీ చేయి వేస్తూ ఉంటే తర్వాత ఏమిస్తానన్నాడు? బలహీనతలు, రోగాలు. ఇంకా మనం తెలుసుకోకుండా అది ఏముందలే, ద్రాక్షారసము పోతే ఒక రొట్టె కదా, అది మన సేవకుడు కాల్చిందే కదా, సేవకుడు తయారు చేసిందే కదా, నువ్వు కానీ మళ్ళీ అయోగ్యంగా దానిలో చేలి పెడితే ఆ రోగము దీర్ఘ రోగముగా మారిద్దంట. ఆ రోగము దీర్ఘ రోగముగా మారి తర్వాత అది దేనికి తీసుకెళ్తుందంట? ప్రియా సహోదరులారా, బాప్తిసం తీసుకున్నావు, ప్రభు సన్నిధిలో పరిశుద్ధముగా ఉన్నావు, ఇంకా పరిశుద్ధముగా మహిమలో నుంచి అధిక మహిమలోనికి పోయే వ్యక్తిగా నువ్వు ఉండు. కానీ అమేలేకీల వలె వ్యతిరేకించే స్వభావము, దినదినములు నీ యొక్క ఆశీర్వాదం పోగొట్టుకునే స్వభావంలోకి నువ్వు రాకుండా ప్రభు సన్నిధిలో మోకరించు, ప్రభు నామాన్ని మహిమపరచు. అమేలేకీల స్వభావం తీసేయి, సౌలు యొక్క మునుపటి స్వభావాన్ని తీసివేసి ఇప్పుడే ప్రభు సన్నిధులను పరిశుద్ధముగా నడుచుకున్నట్లయితే ప్రభు నిన్ను దర్శిస్తూ ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా ఇప్పుడు నిన్ను పట్టుకోబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అట్టి ధన్యత మన కుటుంబాలలో అందరికీ, నూతనముగా బాప్టిషన్ తీసుకున్న బిడ్డలందరికీ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించబడును గాక. ఆమేన్.